నిర్మల్ జిల్లా నరసాపూర్ జి మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం తిని 23 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవస్థత ఇంకా అదుపులోకి రాలేదు. విద్యార్థులకు నేడు మరోసారి వాంతులు విరోచనాలు కావడంతో నిన్న రాత్రి 5 విద్యార్థులను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగతా 18 మంది విద్యార్థులను ఆసుపత్రికి ఇవాళ తరలించారు. మధ్యాహ్నం భోజనం తిని తర్వాత యథావిధిగా క్లాసులకు హాజరయ్యారు. సాయంత్రం వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురి కావడంతో మొదట 15 మంది విద్యార్థులను నరసాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా మరో 5 నిన్న నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అవస్థత విషయం తమకు ఎందుకు తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ మా పాపని కేజీబీ హాస్టల్లో వేసిన నేను నిన్న నుంచి జ్వరం వచ్చింది కానీ మనం ఎవరు ఏ మేడమ్స్ ఫోన్ చేయలేదు. ఆల్రెడీ నర్సాపూర్ హాస్పిటల్లో రూపేసి సీరియస్ అయితే ఇక్కడ నిర్మల్కి ఏరియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఇప్పుడు 8 గంటలకు ఫోన్ చేసి మీ పాపకు జ్వరం ఏం లేదు, టెన్షన్ పడకండి, స్లోగా రండి అని చెప్పి ఇంత సీరియస్ ఉన్నారు కానీ ఎవరేం పట్టించుకుంటారు. ఫుడ్ పాయిజన్ అయింది కానీ ఎవరేం పట్టించుకుంటారు మేడం. ఆల్రెడీ ఇంత సీరియస్ అయింది కానీ ఇప్పుడు ఎవరి బాధ్యత? ఎస్ఓ మేడం ఫోన్ చేస్తే ఎస్ఓ మేడం ఇంకా నర్సాపూర్లో పిల్లలు పట్టుకోకుండా నేను రాకొచ్చినా నేను చెప్తుంది. మేము శంకర్ సార్ ఫోన్ చేస్తే శంకర్ సార్ పిల్లలను చూసుకున్నాను మధ్యాహ్నం అంటే ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలు చూసుకున్నప్పుడు మాకు కాల్ చేయొచ్చు కదా. ఫాదర్లకు కాల్ చేస్తే మేము ప్రైవేట్లను ఎన్నో పెట్టుకుంటాం కదా కంపల్సరీ. దీనికోసం ఫోన్ చేయలేదు, దానికోసం నేను ఇంత సీరియస్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ కేజీబీ స్కూల్ నుంచి 15 to 20 మెంబర్స్ పిల్లలు సివియర్ వామిటింగ్స్, హెడేక్, లూజ్ మోషన్స్, హై గ్రేడ్ ఫీవర్ తోటి అందరూ 15 to 20 వరకు అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ సేమ్ సింటమ్స్ తోటి దీనిలో ఒక 8 to 10 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ప్రజెంట్ అయితే 2-3 మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకి పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది. అందరికీ సివియర్ డిహైడ్రేషన్ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడే చెప్పలేం కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి. మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం. వైటల్స్, బీపీ, సాచురేషన్స్, పల్స్ అన్ని మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అయితే వెళ్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ సింటమ్స్ ఉంటే అలాగే ఐసీయూ షిఫ్ట్ చేసుకొని ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్లు పీడియాట్రిషియన్స్ కూడా సూపర్వైజ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పర్యవేక్షిస్తున్నాం.